టీడీపీ మంత్రి గంటాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని పవన్ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేదే లేదని తేల్చి చెప్పారు. అవినీతి పరులకు తమ పార్టీలో చోటు లేదని పవన్ స్పష్టం చేశారు. పగలు జనసేన చెప్పి రాత్రి గంట గ్యారంటీ వెళ్ళే వ్యక్తులు కూడా నాకు తెలుసు, తెలియకుండా మీరు రాత్రులు మీరు పెళ్లికి వెళ్ళి కలుసుకున్నారు. ఎన్ని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఎవరితోనే కలవచ్చు, తినొచ్చు, మీరు ఇబ్బంది లేదు. కానీ పార్టీ దగ్గర ఐడియాలజీని మటుకు ఒక నిమిషం, ఎవరు ఏమి చేసినా ఒక నోటెడ్, థ్యాంక్ యూ. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎటువైపు వెళ్ళినా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలకి, మూల సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. ఒకవేళ వాళ్ళు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడివేయచ్చు, లేదంటే అమ్మేయచ్చు అంటే నేను అంత బలహీనుని కాదు. అంటే నేను అంత బలహీనమైన వ్యక్తిని కాదు. ఒక మాట అంటే కూర్చోబెట్టి కుంచుకుపోయా, మాట దెబ్బ పడితే ఇంక దెబ్బకి పెరిగిపోతాను, మళ్ళీ దెబ్బ కొడితే ఇంకా బలం వచ్చేస్తున్నాను. వాడికే నేను భయపడిన, వాడికి ఆలోచించను. కాకపోతే ఏంటంటే అందుకని ఫస్ట్ మీరు నా గురించి ఎక్కువ సెన్సిటివ్గా ఉండకండి. మీరు ఉండాల్సిందల్లా బలంగా మార్పు రావాలబ్బా, మార్పు వచ్చి తీరాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన అవన్నీ నాకు తెలియనంత అమాయకునే